నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య 'మట్కా' సినిమా, వరుణ్ తేజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తను కొన్ని వ్యాఖ్యలు చేశాడనమాట. ఏంటంటే, "నువ్వెక్కడి నుంచొచ్చావో మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోతే నీ సక్సెస్ అంతా వృధా అవుతుంది" అనేసి. అంటే బన్నీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు అన్నట్టుగా అంటున్నారు గదా! దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. బేసికల్లీ ఈయన అన్న వ్యాఖ్యలు బానే ఉన్నాయి గానీ, ఇతను అన్నది వదిలేద్దాం. వీళ్ళ గురించి మనకెందుకని బేసిక్‌గా జరిగేవి ఒక ప్రాక్టికాలిటీ చెప్తా. ప్రాక్టికల్‌గా ఒక రియాలిటీ. ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. పెళ్ళికొడుకు వీడేనండి. కానీ వీడేసుకున్న చొక్కా నాది అని 10 సార్లు చెప్తే ఎంత చండాలంగా ఉంటది. ఓకే. నిన్నెవడేమన్నాడు? సరే ఇస్తే ఇచ్చావు. చెప్పుకోవడం ఎందుకు? అంతే కదా! మీ మూలాలు మర్చిపోకండి అని తలపొగరెక్కిన వాళ్ళకి కొంచెం అదేంటిది పుట్టినూరినిది అన్ని మర్చిపోయి ప్రవర్తించే వాళ్ళని అంటాం. అది బేసికలీ. కాకపోతే ఈ మధ్య ఏంటంటే ఒంటి నిండా కుళ్ళు, కుచితనంతో మనకంటే వాడు ఎక్కువ ఎదిగాడే అన్న ఇదితో కూడా, ఇంటెన్షన్‌తో కూడా అవతలోళ్ళని అంటున్నా, "నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో చూసుకో" అని. ఇప్పుడు నేనే ఉన్నామా, నా అసిస్టెంట్‌తో ఒక రెస్టారెంట్ పెట్టిస్తున్నా రేపో మాపో. నేను పెట్టించే వరకు నా బాధ్యత. తర్వాత వాడు దాన్ని బాగా డెవలప్ చేసి ఒక 30 ఫ్రాంచైజీలు చేసాడు సిటీ మొత్తం. టాలెంట్ ఎవరిది? వాడిదే. అసలు నేను పెట్టియడం వల్లే వాడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడని చెప్పుకోవడం మూర్ఖత్వం. నెక్స్ట్, తల్లిదండ్రులు కంటారు, పిల్లల్ని చదివిస్తారు, ఓకే. వాడు కష్టపడి రేయింపగలు చదివి ఐఏఎస్ అయ్యాడు. నేను కనడం వల్లే వాడు ఐఏఎస్ అయ్యాడు అనడం మూర్ఖత్వం. ఓకేనా? నెక్స్ట్, సరే స్టార్టింగ్ కొద్దో గొప్పో ఏదో ఎంకరేజ్ చేసి ఉంటారు. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఈరోజు కూడా ఆయన అక్కడే ఉన్నాడు అనడం మూర్ఖత్వం. వాళ్ళకంటూ సొంత టాలెంట్లు ఉంటాయి. అంటే ఏ టాలెంట్ లేకుండా ఎవడు పైకి రాడు కదా. సో టాలెంట్ మీద పైకి వచ్చిన వాడు అలాగే ఉంటాడు యాటిట్యూడ్. ఎందుకు అంటే తన టాలెంట్ మీద తన పైకి వచ్చాడని తనకు తెలుసు కాబట్టి. స్టార్టింగ్ పుషప్ చేస్తే చెయ్యండి. తర్వాత వాళ్ళ టాలెంట్ని మీరు గుర్తించండి. నువ్వు వాడి టాలెంట్ని గుర్తించినప్పుడు వాడు నీ మూలాలు కూడా గుర్తించడు. అంతే కదండి. వాడికి ఎంత టాలెంట్ ఉండని, తొక్కలేరా, అది నేను తీసుకురాకపోతే ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉండేవాడివా? తప్పది, అలా అనకూడదు. ఆ స్థాయికి నువ్వు గౌరవించు. నువ్వు ఆ స్థాయికి నువ్వు గౌరవం ఇస్తే ఆ స్థాయికి సహాయపడిన నీకు కూడా ఆయన గౌరవం ఇస్తాడు. అది బేసికల్లీ. అండ్ ఇంకొకటి, ఆ స్థాయికి నేను సహాయం చేశా, ఓకేనా, నాకు ఆయన గౌరవం ఇస్తున్నాడు. నా మూర్ఖత్వం ఏంటంటే, నువ్వు నాకు ఇచ్చే గౌరవమే నా తమ్ముడికి ఇవ్వు, నా అన్నకి ఇవ్వు, నా కొడుకుకి ఇవ్వు, నా కూతురికి ఇవ్వు అనడం మళ్ళీ మూర్ఖత్వం. నాకు సహాయం చేసింది నువ్వు నాకు దేవుడితో సమానం. నిన్ను చూసినట్టే నీ తమ్ముడిని, నీ అన్నని చూడాలంటే నాకెట్టా? వాళ్ళు ఎవరైనా సరే అంతే కదా. ఇక్కడ బేసికల్లీ నేను ఎవరిని ఉద్దేశించి అన్నట్ల ప్రాక్టికల్గా చెప్తున్నా, బయట జరిగేవి. ఒకడు పైకి వచ్చాడు అంటే ఇంకొకడు మేము లేదో అడి స్థాయిలో ఉండేవాడా అని మాట్లాడకూడదు. చిల్లర మాటలవి, చేతగాని మాటలవి. అర్థమైందా? నువ్వు కూడా నువ్వు అవ్వలేదు, వాడు అయ్యాడు కాబట్టి నీకు వాడి మీద కుళ్ళు, అక్కసు. నువ్వెందుకు అవ్వలేదు? మనకి ఈ టాలెంట్ ఏడవలా, మనకి ఇంకా సపోర్ట్ కావాలి ఈ స్థాయి వరకు కూడా. కానీ ఆయనకు అవసరంలా, వేలు బట్టి నడిపించాడు అక్కడి వరకు, అంతే. తర్వాత తీసి ఆయన నడిచాడు. అదే ఆయన గొప్పతనం. నీకు ఈ రోజు వరకు కూడా నీకు సపోర్ట్ కావాలి, ఈ రోజు కూడా. సో ఇంకా నువ్వు ఎదగలా. నువ్వు ఎదగనప్పుడు ఎదిగినోడి మీద పడి ఏడవడం ఎందుకు? నేను ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్లో ఎవరిని ఉద్దేశించానో నేను ఎవరి గురించి మాట్లాడట్లా, జనరల్గా బయట జరిగేవే చెప్తున్నా. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేనే నీ ఇంట్లో 4 రోజులు ఉన్నానమ్మా, 5వ తారీఖు నాకు జీతం వస్తుంది, సిటీకి వచ్చా, కొత్త జాబ్లో జాయిన్ అవుతున్నా. 5వ తారీఖు నాకు జాయినింగే వాడు అడ్వాన్స్ ఇస్తాడు 50,000 అని చెప్పాడు. 5వ తారీఖు నుంచి నేను ఫ్లాట్ గీటు చూసుకుంటా. 1వ తారీఖు దిగిన పాపానికి 4 రోజులు నీ ఇంట్లో ఉంటా. నువ్వు నాకు నీడనిచ్చావు, తిండి పెట్టావు. ఆ ఉద్యోగం కాస్త అడిగితే నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. నేను వాడికి 4 సిటీకి వచ్చిన కొత్తలో వాడికి నేను 2 రోజులు తిండి పెట్టినందుకు ఈరోజు వాడు ఎమ్మెల్యే అయ్యాడని నువ్వు చెప్పకూడదు. అండ్ అలానే ఆయన నిన్నేం మర్చిపోడు. నువ్వు పెట్టింది నీకు గౌరవం ఇస్తాడు. ఎప్పుడు? ఆయన టాలెంట్కి నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు పెట్టిన దానికి వాల్యూ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూకి వాడు గౌరవం ఇస్తాడు. ఓకేనా? నువ్వు పెట్టింది పెట్టి నేనే పెట్టాను 100 మంది సార్లు చెప్తే నువ్వు పెట్టిన దానికి వాల్యూ లేదు. సో నువ్వు పెట్టిన దానికి వాల్యూ లేనప్పుడు వాల్యూ లేని అంశానికి ఆయన గౌరవం ఇవ్వడం కూడా తప్పే. ఇవ్వడు. అర్థమైందా నీకు? అవతలోడి టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్కి నువ్వు గౌరవం ఇస్తేనే
ఆ ఎదుగుదలకి ఎంతో కొంత ఉడతా భక్తిగా నువ్వు చేసిన సహాయాన్ని నెత్తిన పెట్టుకొని మరీ చెప్పుకుంటారు 100 సార్లు. ఆ రోజు ఆయన లేనిది నేను ఇలా లేనండి ఈ స్థాయిలో అని. నువ్వు పెట్టింది మర్చిపోయి చిల్లర చిల్లర వ్యాఖ్యలన్నీ చేసేస్తే, అడ్డగోలు మాటలన్నీ మాట్లాడితే నిన్నెవడూ గుర్తుపెట్టుకోడు. అండ్ నువ్వు మాట్లాడావంటేనే నువ్వు చేసిన హెల్ప్‌కి వాల్యూ లేదని అర్థం. వాల్యూ లేని హెల్ప్స్ గురించి ఎంత మాట్లాడినా దండగే కదా! మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అది బేసికల్లీ.